7 బాడీస్‌కి సంబంధించిన విషయం. సో, ఈ విధంగా ఫస్ట్ బాడీ నుంచి, సెకండ్ బాడీ నుంచి, థర్డ్ బాడీ నుంచి, ఫోర్త్ బాడీ నుంచి మన యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్‌ని బట్టి ఈ చక్రాస్ తిరిగే ఆ యొక్క చక్రాస్ ఎలా తిరుగుతుంటాయి, ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి గదా! ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా రొటేట్ అవుతుంటాయి. బ్యాక్ సైడ్ నుంచి రొటేట్ అవుతూ 360 డిగ్రీస్ యాంగిల్‌లో మనకి ఒక ఫీల్డ్ తయారవుతుంది. ఈ యొక్క అన్ని విషయాల ద్వారా అంటే ఫిజికల్ బాడీలో మన బాడీ పార్ట్స్ పనితీరుని బట్టి, సెకండ్ బాడీలో చక్రాస్ తిరిగే ఆయా ఫీల్డ్‌ని బట్టి, ఇవన్నీ ఎమోషన్స్‌ని బట్టి మనకి ఇట్లా ఆరా అనేది 360 డిగ్రీస్ యాంగిల్‌లో మనకి ఫార్మ్ అవుతుందన్నమాట. సో, ఈ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని లేదా బయో ఎనర్జెటిక్ ఫీల్డ్‌ని మనం ఏమంటాము అంటే ఆరా అని అంటామనమాట. సో, మెయిన్ పర్పస్ ఆఫ్ ఆరా ఏంటి అనంటే, మనల్ని నెగెటివ్ ఎనర్జీస్ నుంచి అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, డిప్రెషన్ ఇష్యూస్ కావచ్చు, నెగెటివ్ ఎమోషన్స్ మనకు చాలా ఉన్నాయి కదా! సో, వీటన్నిటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడమే ఆరా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. రైట్. సో